హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. పవన్ కళ్యాణ్ పిఠాపురానికి ఏమీ చేయలేదా? సంవత్సరం అవుతుంది పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయి. పవన్ కళ్యాణ్ పిఠాపురానికి ఏ విధంగా ఉపయోగపడలేదా? మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని పదే పదే పిఠాపురానికి పవన్ కళ్యాణ్ ఏమీ చేయట్లేదని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్ద ఎత్తున పవన్ను టార్గెట్ చేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గమైనటువంటి పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేస్తాడని చెప్పి జనాలను నమ్మించి ఓట్లేయించుకున్నాడు. ఇప్పుడు ఈ పిఠాపురానికి అందుబాటులో లేకుండా, అందులోనూ పిఠాపురం ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది అంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీవ్రమైన ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. జక్కంపూడి రాజా చేసిన కామెంట్స్, గాజువాకలో అలాగే ఇటు భీమవరంలో తంతే ఇక్కడికి పిఠాపురంకి వచ్చి పవన్ కళ్యాణ్ పడ్డాడు అంటూ ఒక నీచమైన కామెంట్ చేశాడు. నీచమైన కామెంట్లు అంటే అది వైఎస్ఆర్సీపీకి బ్రాండ్ అన్నమాట. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సర కాలంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఆయన వల్ల ఎంత పిఠాపురానికి ఉపయోగం జరిగిందనే దాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన దాదాపు 308 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అందులో ఒకటి మౌలిక వసతులు. దీనికి ఆయన 116.6 కోట్లు కేటాయించారు. ఇక రెండవది నీటి సరఫరా పారిశుద్ధ్యం. దీనికి 192.4 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఆరోగ్య రంగం, దీనికి 112 కోట్ల పైచిలుకు కేటాయించారు. ఇప్పటి వరకు పిఠాపురానికి 30 పడకల ఆసుపత్రి మాత్రమే ఉంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అది 100 పడకల ఆసుపత్రిగా ఇప్పుడు నిర్మాణం జరుపుకుంటుంది. ఇది అభివృద్ధే కదా. అదేవిధంగా విద్యుత్ అండ్ శక్తి, దీనికి 16.36 కోట్లు కేటాయించారు. అదేవిధంగా వ్యవసాయం అండ్ సంక్షేమానికి 15.96 కోట్లు కేటాయించారు. అదేవిధంగా పారిశుద్ధ్యం, దీనికి 16.6 కోట్లు కేటాయించారు. అదేవిధంగా దేవాలయాలు, సామాజిక సేవలు, దీనికి సంబంధించి 16 కోట్లు కేటాయించారు. ఇక ఇతర విభాగాలకి 6.5 కోట్లు కేటాయించారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సర కాలంలో దాదాపు 308 కోట్ల రూపాయలు ఆయన ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గానికి తీసుకొచ్చారు. అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, పనులు జరుగుతూ ఉన్నాయి. మునుపెన్నడం లేని విధంగా పిఠాపురానికి సంబంధించినటువంటి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఆ మురుగునీటి ఏదైతే చెత్తా చెదరం ఉందో అదంతా నీట్గా తయారు చేస్తూ, ముఖ్యంగా పిఠాపురంకి సంబంధించినటువంటి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అవన్నిటిని మళ్ళీ మరమ్మత్తు కార్యక్రమాలు చేస్తూ పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మొన్ననే పిఠాపురంకి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన జరిగింది. ఆ కార్యక్రమాలు కూడా వేగవంతమయ్యాయి. ఇలా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున డబ్బు కేటాయిస్తూ, ముఖ్యంగా ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయన తన సొంత నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో, దృఢ సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాడు. ఎక్కడ కూడా ఆయన నిర్లక్ష్యం చేయట్లేదు తన సొంత నియోజకవర్గాన్ని. అయితే స్థానికుల నుంచి వస్తున్న మాటలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అభివృద్ధి బాగా జరుగుతుంది, మా నియోజకవర్గంలో ఇంతకుముందు చెత్త చెదారం, రోడ్లు సరిగ్గా లేవు, గుంతలు గుంతలుగా ఉండే, ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత నియోజకవర్గంలో రోడ్లు అద్భుతంగా ఉన్నాయి, మురుగునీరు వచ్చేది, వాటర్ మనం తాగే నీళ్లు, మురుగునీరు వచ్చేది ఇప్పుడు చాలా మంచి శుద్ధి చేసిన వాటర్ వస్తున్నాయి. ఈ మంచినీటి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా శ్రద్ధ తీసుకున్నారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఆయన మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవ్వడం మా అదృష్టం అంటూ స్థానికులు జెన్యున్గా చెప్తా ఉన్నారు. ఇక ప్రత్యర్థులు వాళ్ళంతే, వాళ్ళకి అమృతం పెట్టినా కూడా విషంలాగా కనబడుతుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు ఏం చెప్తున్నారంటే, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అక్కడ ఎలాంటి అభివృద్ధి లేదంటున్నారు. సరే, ఈ సంవత్సర కాలంలోనే ఆయన 308 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆ పనులు జరుగుతున్నాయి. మరి 2019 నుంచి 2024 వరకు అక్కడ పిఠాపురంలో ఎమ్మెల్యే ఎవరు? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే కదా. మరి అక్కడ ఎంత అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి మీరు ఒక్కసారి అడగండి, తెలుసుకోండి. మీరు జీరో. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత పిఠాపురానికి సంక్షేమ పథకాలు తప్పితే పిఠాపురం నియోజకవర్గం వారిగా ఏమీ అభివృద్ధి జరగలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. 2014 నుంచి 2019 వరకు ఎలాగుందో అంటే, అప్పుడు ఇండిపెండెంట్గా ఆయన గెలిచారు. ఎవరు? మన వర్మ గారు గెలిచారు. ఆయన గెలిచిన తర్వాత అదేదో అద్భుతాలు చేశాడంటే ఏమీ లేదు. ఆయన ఉన్నప్పుడు అంతకుముందు 2009 నుంచి
14 వరకు వంగగీత ఉండే. ఆమె ఉన్నప్పుడు ఎలా ఉందో 2014 నుంచి 19 వరకు కూడా అలాగే ఉంది. ఆ తర్వాత 19 నుంచి 24 కూడా అలాగే ఉంది. ఏ మార్పు రాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాతనే పిఠాపురానికి ఒక మార్పు వచ్చినట్లు కనబడుతుంది. ముఖ్యంగా స్థానికులు మాత్రం అద్భుతంగా చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మా పిఠాపురం నియోజకవర్గాన్ని చాలా విధాలుగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఆయన నమ్మి మేము ఓట్లేసాము, మా నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పారు. ఇంతకన్నా కావాల్సింది ఏంటి? వాస్తవానికి ప్రజలు చెప్తున్న మాట జెన్యూన్గా నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం పిఠాపురం మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి పనుల్లో దూసుకుపోతుంది. మిగతా నియోజకవర్గాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ పిఠాపురం మాత్రం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం మాత్రం అభివృద్ధి కార్యక్రమంలో ముందుంది. ఇది నిజం, సత్యం. కానీ ఇక్కడ పవన్ ఏం చేయట్లేదని వైఎస్ఆర్సీపీ మూకలు చేస్తున్నటువంటి కామెంట్లు అవి అర్ధరహితం, అసత్య ప్రచారాలు తప్పితే ఇంకేమీ లేదు.